వెల్కమ్ టు ఈగల్ ఎడ్యుకేషన్. నేను మీ అశోక్ కుమార్, ఫౌండర్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఎడ్యుకేషన్ సొసైటీ, హైదరాబాద్. ఈరోజు మనం స్కూల్ లెవెల్లో మీ పిల్లలకి ఈ ఫౌండేషన్, ఐఐటి, నీట్, సివిల్స్ ఫౌండేషన్స్ చెప్తాము అని అన్ని స్కూల్లో వింటున్నాం. ఈరోజు అది అవసరమా? మనం ఈరోజు మన టాపిక్ ఐఐటి, నీట్ ఆర్ సివిల్స్ ఫౌండేషన్ స్కూల్ లెవెల్లో పిల్లలకు అవసరమా? ఇది మన టాపిక్. దీని గురించి ఇది మనకు అవసరమా లేదా అనేది ఒక్క నిమిషం పక్కన పెడితే, ఒకవేళ అవసరం అయితే ఎందుకు అవసరం అవుతుంది, అవసరం లేకపోతే ఎందుకు లేదు అనేది మాట్లాడుకుందాం క్లియర్. మీ పిల్లల ఎడ్యుకేషన్ జరుగుతున్నప్పుడు మీరు చూస్తున్నారు, క్లాస్ 10th కావచ్చు, లేదంటే క్లాస్ 12th కావచ్చు, పిల్లలు ఏం జరుగుతుందిరా అంటే బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ బోర్డ్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేస్తున్నారు. మెజారిటీ పిల్లలు మనం చూస్తున్నాం 10th క్లాస్ వరకు మా పిల్లలకి 10/10 వచ్చాయి, 9.8 వచ్చాయి అని చెప్తున్నాం. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మా పిల్లలకి 950 వచ్చాయి, 980 వచ్చాయి, 990 కూడా వచ్చాయని చెప్పుకుంటున్నాం. బట్ ఇక్కడ ఎంతమంది పిల్లలు ఈ 990 కావచ్చు, 950 కావచ్చు వచ్చిన పిల్లలు ర్యాంకర్లు అవుతున్నారు? ఈ పాయింట్ ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది ర్యాంకర్లు అవుతున్నారు? ఇక్కడ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావచ్చు, ఒక బోర్డ్ ఎగ్జామ్కి కావచ్చు, మనం టీచర్లు చెప్తున్న సిలబస్ అయితే సేమ్ ఉంది, మెథడాలజీ మార్పు ఉంది. ఏంటది? మన బోర్డ్ ఎగ్జామ్లో అయితేనేమో మనం ఒక థియరిటికల్ ఎగ్జామ్ రాస్తున్నాం. థియరిటికల్గా లైక్ ఒక 4 మార్క్ క్వశ్చన్ అనో, ఒక 10 మార్క్ క్వశ్చన్ అనో, ఒక 2 మార్క్ క్వశ్చన్ అనో థియరిటికల్గా రాస్తున్నాం. కాబట్టి ఆ థియరిటికల్లో పిల్లలకు మార్క్స్ స్కోర్ చేసుకుంటున్నారు. సేమ్ సిలబస్లో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఆబ్జెక్టివ్ అంటే మల్టిపుల్ చాయిస్, ఒక ఏబిసిడి అని 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటే కరెక్ట్ ఉంటుంది, దాన్ని వాడు చూజ్ చేసుకొని రాయాలి. సిలబస్ ఏమైనప్పుడు అది థియరిటికల్ అయినా ఆబ్జెక్టివ్ అయినా పిల్లోడికి మంచి మార్క్సే రావాలి కదా. కానీ మనం ఏం చూస్తున్నాం, ఈ 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్లో పిల్లలకు మంచి మార్క్స్ వస్తున్నాయి. కానీ ఆబ్జెక్టివ్ వెళ్ళేసరికి పిల్లలకి స్కోర్ తగ్గిపోయి ర్యాంక్ రావట్లేదు. అందరూ కాదండి, మెజారిటీ 80% గురించి నేను మాట్లాడుతున్నాను. ఎడ్యుకేషన్ సిస్టంలో 80% గురించి మాట్లాడుతున్నాను. నేను 20% గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ఈ 80% వచ్చేసరికి ఏమవుతుందంటే 80% పిల్లల్లో ఈ ర్యాంకింగ్ క్యాలిబర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది? అది ఎవరు తప్పు? సేమ్ సిలబస్, సేమ్ టీచర్ టీచ్ చేస్తున్నారు. ఒక బోర్డ్ ఎగ్జామ్లో మార్క్స్ వస్తున్నాయి, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో మార్క్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మీరు ఒకసారి ఆలోచించారా? ఈ వేలో ఒకసారి ఆలోచించుకోండి. సేమ్ టీచర్ చెప్తున్నప్పుడు స్కోరింగ్ బోర్డ్ ఎగ్జామ్లోనే మార్క్స్ వస్తున్నాయి, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ర్యాంక్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకురా అంటే మేము లైక్ మా టీమ్ ఆఫ్ మెంబర్స్ లైక్ దీని గురించి అనాలిసిస్ చేసినప్పుడు మాకేం అర్థమైందంటే, వాళ్ళు క్లాస్ 6th నుంచి 10th వరకు సేమ్ బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి ఒక థియరిటికల్ ప్యాటర్న్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు, థియరిటికల్ ప్యాటర్న్లో ప్రిపేర్ అవుతున్నారు, థియరిటికల్ ప్యాటర్న్లో నేర్చుకుంటున్నారు. కమింగ్ టు ఇంటర్మీడియట్ కావచ్చు, క్లాస్ 11, 12 కావచ్చు, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ కూడా థియరిటికల్గా నేర్చుకుంటున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. బట్ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో వాళ్ళు ఎక్కడ నేర్చుకోలేరు కదా. ఒకవేళ వాళ్ళు పిల్లలే కనుక ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో మన బోర్డ్ ఎగ్జామ్ స్టైల్లో అలాంటి ప్యాటర్న్ ఉంటే వాళ్ళు నేర్చుకునేవాళ్ళు ఈ పాటికి. సో ఇలా నేర్చుకోలేకపోవడానికి రీజన్ ఏంటంటే మన బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్న ప్యాటర్న్ వచ్చేసరికి థియరిటికల్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్. సో ఈ ఆబ్జెక్టివ్ మెథడ్ అనేది చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకు? మేము బోర్డ్ ఎగ్జామ్కే చదువుతాం, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ చదవం అని అనరు కదా పిల్లలు ఎవరు. సో ఇక్కడ మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అలాంటి ఎడ్యుకేషన్, ఆ ఆబ్జెక్టివ్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొని పిల్లల దగ్గరికి, పిల్లలు లైక్ 6th క్లాస్ దగ్గర నుంచి మనం ఇంట్రడ్యూస్ చేస్తే, ఇప్పుడు 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ కూడా అలవాటు పడిపోతారు. సో ఈ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఏంటి, నెగిటివ్ మార్కింగ్ లేకపోతే ఏంటి? నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఒక స్టైల్, నెగిటివ్ మార్కింగ్ లేకపోతే ఇంకొక స్టైల్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంసెట్ ఇలాంటి ఎగ్జామ్స్ చూస్తే నెగిటివ్ మార్కింగ్ లేదు, పిల్లలు రాస్తున్నారు, 40-50 మార్కులు తెచ్చుకుంటున్నారు. 80% అండి. నేను ఎప్పుడు 80% గురించే మాట్లాడుతున్నాను, రిమైనింగ్ 100% గురించి మాట్లాడలేదు. సో మనం క్లియర్గా మాట్లాడుతుంది ఏంటంటే 80% స్టూడెంట్స్ గురించి. ఎంసెట్ స్టైల్ ఆఫ్ ఎగ్జామ్స్ తీసుకుంటే అక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి
కొంతవరకు క్వాలిఫై అవుతున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నీట్ కావచ్చు, లేదంటే జేఈ మెయిన్ కావచ్చు, వీటిల్లో ఏం జరుగుతుందంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో క్వాలిఫైయింగ్ మార్క్ కూడా రీచ్ అవ్వడానికి పిల్లలు చాలా కష్టపడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే చిన్నప్పటి నుంచి మన టాపిక్ ఇప్పుడు తీసుకుందాం. మన టాపిక్ నేమేమనుకున్నామండి, స్కూల్ పిల్లలకి ఇలాంటి ఫౌండేషన్ క్లాసెస్ అవసరమా అనేది మన టాపిక్. ఇప్పుడు అవసరం అంటే ఎందుకు అవసరం, మనం ఈ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఏమంటున్నాను ఇక్కడ నేను, ఆబ్జెక్టివ్ స్టైల్ని మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి ఆ 12th కంప్లీట్ అయిన తర్వాత ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ కూడా వీళ్ళు నేర్చుకొని ఉన్నారు కాబట్టి అక్కడ కొత్తగా ఫీల్ అయ్యేది ఏం లేదు. వాళ్ళు ఎందుకు హ్యాబిచువేటెడ్ వర్క్, మనం ఎవరైనా సరే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదండి. సో ఆ వేలో మనం 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు పిల్లోడు ప్రాక్టీస్ చేసి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇలాంటి ఎగ్జామ్ ప్యాటర్న్స్ అన్నీ మనకు అలవాటు కావాలి అంటే స్కూల్ లెవెల్లో ఫౌండేషన్ క్లాసెస్ అనేవి అవసరం ఉంటాయి. ఇది నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.